ఉల్లి రైతుల సూసైడ్ అటెంప్ట్ పై టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. సోషల్ మీడియాలో పరస్పరం కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్లే రైతులకు ఆ దుస్థితి అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. వైసీపీ ట్వీట్ కు టీడీపీ కౌంటర్ ట్వీట్ చేసింది. కృష్ణ వెంకట్ నాయుడు వైసీపీ కార్యకర్తలే అని టీడీపీ చెబుతోంది. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ఖాళీ పురుగుల మందు సీసాలో మద్యం కలుపుకొని తాగారని టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ఈలోగా వైసీపీ తప్పుడు ప్రచారం చేసిందని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఉల్లి రైతుల సూసైడ్ అటెంప్ట్ పై టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. సోషల్ మీడియాలో పరస్పరం కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్లే రైతులకు దుస్థితి అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. వైసీపీ ట్వీట్ కు టీడీపీ కౌంటర్ ట్వీట్ చేసింది. అటు కృష్ణనాయుడు అలాగే వెంకట్ నాయుడు వైసీపీ కార్యకర్తలే అని టీడీపీ చెబుతోంది. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ఖాళీ పురుగు మందు సీసాలో మద్యం కలుపుకొని తాగారని టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ఈలోగా వైసీపీ తప్పుడు ప్రచారం చేసిందని మండిపడుతున్నారు టీడీపీ నాయకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీరామ్ కర్నూలు నుండి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, ఉల్లి రైతుల సూసైడ్ అటెంప్ట్ కు సంబంధించి అటు టీడీపీ వర్సెస్ వైసీపీగా సిచ్యువేషన్ కనిపిస్తోంది. తాజా డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న, గత కొంతకాలంగా కర్నూలు ఉల్లి సాగు చేసిన రైతులు ఆందోళన చేపట్టడంతో ఏపీ ప్రభుత్వం కూడా మార్క్ఫెడ్ ద్వారా 1200 రూపాయలు మద్దతు కల్పిస్తున్నామంటూ చెప్పిన పరిస్థితి. అయితే ఈ మద్దతు ధర ఏదైతే ఉందో ఈ గ్రామీణ స్థాయిలో పంట నమోదు చేసుకోవాలి. పంట నమోదుతో పాటు తమ ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ తో కొన్ని షరతులను ప్రభుత్వం విధించింది. అయితే మార్కెట్ కి రైతులు తీసుకుని వెళ్లే సమయంలో ఈ 1200 మద్దతు ధర లభించడం లేదంటూ కూడా నిన్న తాజాగా సిబెల్గల్ మండలానికి చెందిన 2 రైతులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రికి ఇటు వైసీపీ నాయకులు అక్కడికి చేరుకొని పరామర్శించడం జరిగింది. అయితే ఈ ఘటన అంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ గా చేశారంటూ ఇటు టీడీపీ ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గత కొంతకాలంగా కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు చేస్తున్న రైతు పరిస్థితి చాలా దీన పరిస్థితి. ఎందుకంటే ఒక ఎకరా ఉల్లి పండించాలంటే 70 నుండి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉల్లి మొత్తం సాగు చేసిన తర్వాత ఆ పంటను మార్కెట్ కి తీసుకెళ్తే 40 నుండి 50 వేలు కూడా రానటువంటి పరిస్థితి. ఒకవేళ రైతు ఒక ఎకరా పండించిన పంటను తీసుకొని వెళ్ళినా అంటే పండించిన పంట 50 వేలు అమౌంట్ వస్తుంది. వారు పెట్టుబడి ఆ ఎరువులు కానీ మిగతా ఖర్చులన్నీ కూడా 1,00,000 రూపాయలు అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది రైతులు తమ పంట పొలాలను పశువులకు మేతగాను లేదా కొంతమంది అదే పొలంలో రోటాపేటర్ ద్వారా రానున్న రోజుల్లో అదే కొంత సత్వగాను ఉపయోగపడుతుంది. అందుకే వారంతా కూడా సేద్యం చేసుకుని అలానే వదిలేస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఉల్లి రైతుల ఇష్యూని 2 పార్టీలు క్యాచ్ చేసుకొని ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా రైతులు ఈ ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు ప్రీ ప్లాన్డ్ గా ముందస్తుగానే ఏవైతే మందు సీసా ఉందో అందులో వైన్ ను కలుపుకున్నారు. ఆ వైన్ మందు ఎక్కువ తాగడం వల్లనే ఇలా అనారోగ్య పరిస్థితి ఏర్పడిందంటూ కూడా డాక్టర్లు చెప్పారంటూ ఇటు టీడీపీ ఆరోపిస్తా ఉంది. కానీ ప్రధానంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో మహారాష్ట్ర తర్వాత అత్యంత ఎక్కువగా ఉల్లి సాగు చేసే జిల్లా దేశంలో కర్నూలు జిల్లా ఉంటుంది. ఇలాంటి జిల్లాలో గతంలో కూడా చూశాము. మార్కెట్ లో ఉండే ఏదైతే కర్నూలు జిల్లాలో సాగయ్యే ఉల్లి ఖరీఫ్ సీజన్ లో గత సీజన్ లో కూడా చూశాము కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి. అంటే గత ఏడాది దిగుబడి ఎక్కువ రావడంతో కూడా లాస్ట్ ఇయర్ కూడా కొంత మద్దతు ధర కల్పించింది. దాదాపు 3,000 నుండి 5,000 కూడా గత ఏడాది నడిచినటువంటి నేపథ్యంలో ప్రతి ఏటా కర్నూలు జిల్లా ఉల్లి రైతులు మాత్రం ఆ ఉల్లిని వేయడం మాత్రం మర్చిపోరు. ప్రతి ఏటా కూడా వాళ్ళు ఖచ్చితంగా వేస్తూ ఉండేటటువంటి పరిస్థితి. ఇదంతా ఓవైపు వైసీపీ ఎంత నాటకం ఆడుతుందని టీడీపీ చెప్తుంది. టీడీపీ కనీస మద్దతు ధర కల్పించడంలో విఫలం కావడంతోనే ఈ విధంగా ట్రోల్ చేస్తుందంటూ కూడా వైసీపీ ఆరోపిస్తా ఉంది. అయితే రేపు తలపెట్టినటువంటి వైసీపీ రైతు భరోసా యాత్రగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులను ఆదుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున
నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కర్నూలు జిల్లా రంజిత్ భాష కూడా రైతులకు 1200 ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధరకు సంబంధించి మార్కెట్ లో 500 నుండి 600 వేలంపాట ఏదైతే ఉంటుందో ఆ వేలంపాట 500-600 ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వం అడిషనల్ గా 600 వేసి ఖచ్చితంగా 1200 మేము రైతులకు అందజేస్తాము. రైతులు ఎక్కడ కూడా ఎవరు అపోహాలు నమ్మకండి, అందరూ కూడా తమ పంటలను మార్కెట్ కు తీసుకొని వచ్చి అమ్ముకోవాలంటూ కూడా కలెక్టర్ మాట్లాడినటువంటి పరిస్థితి. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.